నేను ప్రభువును ఒక వరము అడిగి తిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే. ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెనని నా కోరిక. 27వ కీర్తన 4వ వచనము. తపస్సు కాల ధ్యానము 14వ రోజు. ఈరోజు సువిశేషము మనందరికీ సుపరిచితమైన యేసుక్రీస్తును ఉపమానం ఒకటి. ధనవంతుడు, పేద లాజరు. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈ ఉపమానంలో చాలా గొప్పదైనటువంటి ఒక విషయం ఏంటి అంటే, లాజరు నోరు తెరిచి నాకిది కావాలి లేదా నాకు ఈ సాయం చెయ్యి అని ధనవంతుడిని అడక్కపోవటం. లాజరు అడగలేదు, ధనవంతుడు ఇవ్వలేదు. తెలుగులో నాకు నచ్చని సామెత ఒకటి ఉంది, అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అని. మనం చేయకపోవడాన్ని సమర్థించుకోవడానికి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటాం. అలానే తల్లి ప్రేమకు కూడా ఇదొక మచ్చ అని నా భావన. ఎందుకంటే అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు అనేది ప్రాస కోసం బాగానే ఉంటుంది, కానీ మన అనుభవంలో చిన్నప్పటి నుండి కూడా అడిగి బ్రతిమాలి బొజ్జగించి కొట్టి అవసరమైతే మనం తినాల్సిన దాన్ని మనకు పెడుతుంది అమ్మ. చిన్నపిల్లలకి మాటలు వచ్చే వరకు, అన్నప్రాసన జరిగిన తర్వాత కూడా ఆకలి అని వాళ్ళు అడక్కముందే వాళ్ళ ఏడుపును బట్టి, వాళ్ళ పొట్టను చూసి, వాళ్ళ నాలుకను చూసి, పెదాలను చూసి, వాటి బట్టి కూడా పిల్లలకి ఆకలి వేస్తుందని గమనించి వాళ్ళు నోరు తెరిచి అడిగే వరకు ఎవరు అన్నం పెడుతున్నారు? అమ్మే కదా పెడుతుంది. అడగాల. అడక్కపోతే మన పరిస్థితి ఎదుటి వాళ్ళకి అర్థం కాదా? నిజమే, మనకేదైనా అవసరం ఉంటే అడిగేంత ధైర్యం మనం చేయగలగాలి. అలా అని ఎదుటి మనిషి అడగలేదు కాబట్టి నేను చెయ్యలేదు అని అనటం అది కరెక్ట్ కాదు. ఉదాహరణకి మనం బస్సులో వెళుతున్నాం అనుకోండి, ఒక గర్భవతి కానీ లేదంటే పెద్దవాళ్ళు, పెద్ద వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా నిలబడి ఉంటే వాళ్ళు మన వంక చూసే చూపు ఒకటి ఉంటుంది. సీటు ఇస్తే బావుండు అనేటువంటి ఆశ వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళు చూసే విధానంలో, వాళ్ళు పడే ఇబ్బందులో మనకు కనిపిస్తుంది. వాళ్ళు నోరు తెరిచి సీట్ ఇస్తారా అని వాళ్ళు అడిగే వరకు మనం అది ఇవ్వకుండా కూర్చోవటం అనేది అదొక రకంగా శాడిజం అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా లాజరు ఇప్పుడు కూడా నోరు తెరిచి ధనవంతుణ్ణి నాకు ఈ సాయం చెయ్యి అని అడగడు. తన పరిస్థితి యేసుక్రీస్తు వివరించిన విధానం, తన ఏంటో, తన జీవితం ఏంటో, ధనవంతుడు జీవించే జీవితం ఏంటో, అవి రెండూ కూడా పరిస్థితుల్లో మనకు అర్థమవుతున్నాయి. ఆ ధనవంతుడి జీవితం చూడండి, నిత్యము విందులు వినోదాలతో కాలం గడుపుతున్నాడు, పట్టు వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు. పర్వాలేదు, పట్టు వస్త్రాలు ధరించడం తప్పు కాదు, కానీ అతని వాకిట లాజరు అని నిరుపేద ఉండెను, అతని దేహమంతా కూడా వ్రణములతో నిండి ఉండెను, ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కోసం కాచుకుని ఉండెను, కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. విందులు వినోదాలు పట్టు వస్త్రాలు, ఇది ధనవంతుడి జీవితం అయితే లాజరు జీవితం చూడండి, అనారోగ్యము, ఆకలి, పేదరికం. ఈరోజు ధ్యానానికి కేవలం ఒకే ఒక్క మాట మనం తీసుకోవచ్చు, వాకిట ఉండెను. ఇంగ్లీష్లోనేమో ఎట్ ద గేట్ అని ఉంటుంది, గ్రీకు భాషలో పూలోన్ అని ఉంటుంది. అంటే ఇంటి దగ్గర నుండి వసారా దాటిన తర్వాత గేటు దగ్గర సరిగ్గా అక్కడ కూర్చోవటం. లాజరు అక్కడ ఎందుకు కూర్చున్నాడు? ధనవంతుడు లాజర్ని అక్కడ ఎందుకు కూర్చొనిచ్చాడు? లాజరు ఆశతో ఏదైనా ఇస్తారేమో, ఏమన్నా దొరుకుతుందేమో, తనకి కొంచెమైనా కానీ సాయం లభిస్తుందేమో అని ఆశతో అక్కడ ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ మన వాకిట్లో ఉన్న వ్యక్తి మన ఇంట్లో వాడా? కాదు. అలా అని రోడ్డు మీద ఉన్నాడా అంటే కాదు. అక్కడే కాచుకుని కూర్చున్నాడు అని అంటే అది ఎవరి బాధ్యత? మన ఇంటి వాకిట్లో కానీ లేదా మన ఇంటి వసారలో కానీ ఎవరైనా చంపబడ్డారు అంటే అది ఎవరి బాధ్యత అవుతుంది? ఈ బాధ్యత తన పరిధిలోకే వస్తుంది. ఆదికాండంలో మనిషి దేవుణ్ణి అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నేనేమైనా నా సోదరునికి కాపలాదారుడునా అనే ప్రశ్న. సమాధానం ఒకటే, అవును, అవును, అవును. మన సాయం కోసం ఎవరైనా బిచ్చగాళ్ళు ఎవరైనా, లేదంటే ఒక్కొక్కసారి ఈ గంగిరెడ్లతో వాటితో వస్తూ ఉంటారు. వాళ్ళు మన గేటు దగ్గర నుంచున్నారు అనుకోండి, ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళని పంపించేస్తాం. లేదు, ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా, లేదయ్యా చిల్లర లేదు, లేదా ఇంట్లో ఎవరో లేరు అని పంపించేస్తాం వాళ్ళని. వాళ్ళు మన కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు బాధపడతా ఉంటే లేదా అడుగుతూ ఉంటే అది మనల్ని బాధ పెడుతుంది. కానీ ఒకవేళ
ఆ వ్యక్తి అక్కడే నుంచొని అడుగుతూ ఉంటే, మనం సాయం చేయకపోగా, సమాధానం ఇవ్వకపోగా, అలానే చూస్తూ వాళ్ళని అక్కడే ఉంచామనుకోండి, దాన్ని శాడిజం అని అంటాం. ఎదుటి వ్యక్తి బాధల్లో నుంచి ఒక విచిత్రమైనటువంటి పైశాచిక ఆనందాన్ని పొందటం. లాజరుని తన వాకిట దగ్గర నుండి లోపలికి రానేయలేదు. కనీసం వాళ్ళ బల్ల మీద నుండి విరిగిపోయినటువంటి రొట్టె మొక్కల మధ్యలో ఉన్నటువంటి చిన్న పొట్టు లాంటిది కూడా పారవేయడానికే ఇష్టపడ్డాడు కానీ లాజర్కి మాత్రం పెట్టలేదు. ఇది సామాజికంగా, మానసికంగా ఒక వ్యక్తిని బహిష్కరించినట్టు, వెలివేసినట్టు. లాజరు ధనవంతుడికి కంటికి కనిపించేంత దూరంలోనే ఉన్నాడు కదా. నోరు తెరిచి తను అడక్కపోయినా తన వసాట్లో, తన గుమ్మం దగ్గర, తన గేటు దగ్గర వ్రణములతో, దెబ్బలతో, గాయాలతో పడినటువంటి తన పరిస్థితి, అది సరిపోదా ధనవంతుడికి సాయం చేయడానికి? పట్టు వస్త్రాలు, విందులు, వినోదాలు, వీటితో గుడ్డివాడిగా మారిపోయి కళ్ళ ముందు ఉన్నటువంటి మనిషి యొక్క అవసరం కూడా కనిపించదా? ఇది పాపం. ప్రతిరోజు పూజలో మనం చెప్పే పాప సంకీర్తన జపంలో తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, ఇదే అశ్రద్ధ. మన కళ్ళ ముందు ఒక మనిషి అవసరంలో ఉంటే చేయగలిగే శక్తి మన దగ్గర ఉండి ఇలాంటి సాకులు, కారణాలు వెతుక్కుంటూ సాయం చేయకపోవటమే అశ్రద్ధ. ఇదంతా కూడా ధనవంతుడు, లాజరు వీళ్ళిద్దరూ బ్రతికినటువంటి విధానం. కానీ వాళ్ళ చావు మరింత దారుణంగా ఉంటుంది. ఇద్దరిలో ముందు ఎవరు చచ్చిపోయారు? ఇంత బాధ, ఇంత శ్రమ, ఇంత అనారోగ్యం, ఇంత ఆకలితో ఎవరు చచ్చిపోతారు ముందు? లాజరే చచ్చిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది, ధనికుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. లాజరు గురించి ఎందుకు లేదు ఈ మాట? కనీసం లాజర్ను పాతి పెట్టేటువంటి బాధ్యత కూడా ధనవంతుడు తీసుకోలేదు. తనకంటే ముందే లాజర్ చనిపోయాడు, కానీ కనీసం తన పాతి పెట్టలేదు. ఇర్మియా ప్రవక్త గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో గాడిద చచ్చిపోతే పాతి పెట్టకుండా బయటికి విసిరేసినట్టుగా అని మనం చూస్తాం. జంతువుల్ని పాతి పెట్టకుండా విసిరేస్తారు, మనుషుల్ని కాదు. ఒక మనిషికి మనం ఇవ్వగలిగేటువంటి ఆఖరి గౌరవం ఏంటి అంటే గౌరవప్రదంగా పాతి పెట్టడం, ఒక మంచి భూస్థాపనం ఇవ్వటం. అందుకే యేసుక్రీస్తు కూడా ఎవరో ఇతర వ్యక్తి యొక్క సమాధిలో పాతి పెట్టబడేటువంటి ఒక శరణార్థిగా ఉన్నారు. ఎవరో వచ్చి పాతి పెడితే తప్ప యేసుక్రీస్తు శవం కూడా బహుశా శిలువ మీద నుంచి అలాగే బయట విసిరేసేవాళ్ళేమో. ఈ లాజర్ యొక్క పరిస్థితి ఇలానే ఉంది. బ్రతికినంత కాలం సరిగ్గా బ్రతకలేకపోయాడు. కనీసం చావులో కూడా తనకి అవమానమే ఎదురైంది. దీనికి అవమానం అనే మాట కూడా సరిపోదు. ఆ ధనవంతుడి యొక్క కిరాతకమైనటువంటి నైజం అని చెప్పాలి. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత దేవదూతలు, అబ్రహాము యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తుంది అక్కడ. మనిషి చేయలేనటువంటి సాయం ఒక గీత దాటిన తర్వాత దేవుడు చేస్తాడు, దేవదూతలను పంపిస్తాడు. కనీసం భూస్థాపన కూడా దక్కనటువంటి పేద లాజర్ని దేవదూతలు మోసుకుని తీసుకుని వెళుతున్నారు. మన తప్పు లేకుండా మనం అనుభవించే ప్రతి శారీరకమైన శ్రమ, అనారోగ్యము, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి కష్టము, మనం అనుభవించే ప్రతి హింసకి దేవుడు దీన్ని మనకి తీరుస్తాడు. ఈ శ్రమకి ఓదార్పు మనకి దేవుని దగ్గర లభిస్తుంది. ఇదంతా గడిచిన తర్వాత అప్పుడు చూస్తాడు ధనవంతుడు లాజర్ని. అప్పటిదాకా భూమి మీద ఉన్నంత కాలం కూడా కనీసం కన్నెత్తి చూసినట్టు కూడా మనకు అనిపించదు. కానీ అక్కడ చూస్తాడు. చూడటమే కాదు, లాజరును పంపించు అంటాడు. అంటే లాజరు తెలుసు, లాజరు పేరు తెలుసు, లాజరు ఎవరో తెలుసు. కానీ ఎదుట మనిషి తన కళ్ళ ముందే ఉండి ఇబ్బందులు పడుతున్నా కూడా సాయం చేయకుండా స్వార్థంతో తన విందులు, తన వినోదాలు అంటూ అలానే జీవితం అంతా కూడా గడిపేశాడు. ఇంగ్లీష్లో ఇండిఫరెన్స్ అని అంటారు, మరి తెలుగులో ఆ పదానికి ఏమంటారో సరైనటువంటి అనువాదం నాకు తెలీదు. అంటే అస్సలు పట్టనట్టుగా పూర్తిగా ఒక మనిషిని పట్టించుకోకపోవడం. ఆ ధనవంతుడు చివరిలో ఒక మాట అంటాడు, నాకు 5 అన్నదమ్ములు ఉన్నారంటాడు. మనమే 5 అన్నదమ్ములు. మనం ఇప్పుడు ఎవరికైనా సాయం చేయాలంటే మన వాకిట వరకు వెళితే సరిపోతుంది, మన గేటు దగ్గరకు చూస్తే సరిపోతుంది, మన కనుచూపు మేరలో అవసరం అన్న వాళ్ళకి సాయం చేస్తే సరిపోతుంది. ఇది దాటితే మనం చనిపోయిన తర్వాత ఇక్కడి నుండి అక్కడికి దాటడానికి కూడా వీలు లేనటువంటి అగాధం ఉంటుంది అక్కడ. అంతవరకు మనం ఎందుకు ఎదురు చూడాలి? అక్కడ దాకా మన పరిస్థితిని మనం ఎందుకు తెచ్చుకోవాలి? సాయం చేసేది ఏమైనా ఉంటే ఇప్పుడే చేయాలి. మనకు మారు మనసు అనేది ఇప్పుడు అవసరమని ఈ ఉపమానం చెప్తుంది. మనం సాయం పొందాలన్నా, చెయ్యాలన్నా ఇక్కడే, ఇప్పుడే, భూమి మీదే మనం చేయగలం.
మన చుట్టూ ఉన్న వాళ్ళలో అవసరాలని మనం గుర్తించేటువంటి తత్వం, గుర్తిస్తే వాళ్ళకి మనకు చేతనైనంత సాయాన్ని చేయగలగటం, ఈ కృప కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించే అర్పణ, ఈరోజు నుండి 3 రోజుల పాటు, గురు, శుక్రు, శని, ఈ 3 రోజుల పాటు స్వీట్స్ తినడం మానేద్దాం. అదేదైనా మరీ అత్యవసరమైన పరిస్థితులు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు మినహాయించి స్వీట్స్ తినకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం టీ తాగినా, కాఫీ తాగినా దానిలో కూడా షుగర్ వేసుకోవద్దు. బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ ఇవేమీ కూడా తినద్దు. ఇదొక చిన్న త్యాగం. అలానే మనకు ఉండేటువంటి కోరికలను అదుపులో పెట్టుకునేటువంటి ఒక ప్రయత్నం. ఈరోజు మన ప్రార్థనల్లో, మన యొక్క త్యాగాల్లో, దివ్య సత్ప్రసాదం తీసుకున్న తర్వాత మనం చేసే ప్రార్థనల్లో, జపమాలలో మనం ప్రార్థన చేసే ఉద్దేశం ఉపాధ్యాయుల కోసం. స్కూళ్ళలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఎవరైతే ఇతరులకు చదువు చెప్పే బాధ్యత కలిగి ఉంటారో వాళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. అలానే మనం చదువుకునే రోజుల్లో మనం జ్ఞానాన్ని పొందడానికి మనకి బోధించిన ప్రతి టీచర్ గారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అనంత ప్రేమకు నిలయమైన తండ్రి, నీ వాక్యముతో మమ్ము ప్రతిదినము పోషిస్తున్నందుకు వేలాది వందనములు. ఈనాటి వాక్యంలో మేము ఆలకిస్తున్నట్టుగా మేము చేసేటువంటి పాపాల్లో అశ్రద్ధ అనేటువంటి పాపాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. మా కళ్ళ ముందు ఉన్నటువంటి మనుషుల అవసరాలను గుర్తించేటువంటి తత్వాన్ని మాకు దయచేయండి. గుర్తించి సాయం చేయకపోవడానికి కారణాలు వెతుక్కోకుండా మాకు చేతనైనంత సాయాన్ని వాళ్ళకు చేస్తూ దాని ద్వారా తోటి మనుషులు మా సోదరులు అనేటువంటి తత్వాన్ని మేము అలవరుచుకునే కృపను దయచేయండి. అడగక ముందే మీ అవసరములు ఎరిగిన తండ్రి మీకున్నాడు అని క్రీస్తు చెప్పారు. మేము అడగకముందే మీరు ఎలా అయితే మా అవసరాలను మీరు ఎరిగి ఉన్నారు, మా చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాలను మేము కూడా అదే రీతిగా గ్రహించగలిగే కృపనివ్వండి. మీ దాతృత్వంలో మేము కూడా పాలు పంచుకునే కృపనివ్వండి. అమానుషమైనటువంటి తత్వం, మా కడుపు నిండితే చాలు, మేము సంతోషంగా సుఖంగా ఉంటే చాలు అనుకునేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రవర్తనని, తత్వాన్ని మేము విడనాడేటువంటి కృపనివ్వండి. అలానే మేము ప్రార్థించే ఉద్దేశం ఉపాధ్యాయుల కోసం. ఎవరైతే స్కూళ్ళలో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో చదువు చెబుతూ ఉన్నారో, జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తూ ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిస్వార్థంగా వాళ్ళు చేసేటువంటి సేవ ద్వారా విద్యార్థులందరూ కూడా లబ్ధి పొందే కృపనివ్వండి. కేవలం చదువు మాత్రమే కాకుండా దానితో పాటు విలువలను కూడా నేర్పించేటువంటి ఒక దేవాలయాలుగా మా పాఠశాలలన్నీ కూడా విలసిల్లే కృపనివ్వండి. వాళ్ళు చెప్పే చదువుల కంటే కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ తత్వము ప్రేరణగా ఉండేటువంటి ఆదర్శవంతమైనటువంటి ప్రేమను పంచేటటువంటి ఉపాధ్యాయులను దయచేయండి. అమ్మ మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ద్వారా ఎలిజబెత్ అమ్మ అవసరాన్ని అడగక ముందే మీరు గుర్తించారు. ద్రాక్షారసం లేదు అని ఎవరూ అడగక ముందే మీరు గుర్తించారు. మా చుట్టూ ఉన్న వాళ్ళ అవసరాల్ని మీ మాతృ హృదయంలా మేము కూడా గుర్తించగలిగే కృపను, తండ్రి యొక్క తత్వాన్ని అలవర్చుకునేటువంటి భాగ్యాన్ని నీ ప్రార్థనా సాయం ద్వారా దయచేయండి. ఈ మనవులను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.